ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో మనం ఏం చేసామంటే టాలీ ప్రైమ్‌లో మనం ఏ రకంగా అంటే ఏ విధంగా మనం కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఏ రకంగా మనం కంపెనీని క్రియేట్ చేసుకోవాలనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి సో, ఒకసారి మళ్ళీ మనం చూసేద్దాం. సో, దిస్ ఈజ్ అవర్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వెర్షన్ 7.0. సో, దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం టాలీ ప్రైమ్ని ఇలా లాంచ్ చేసుకోవాలి. ఓకే. సో, లాంచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే లైసెన్స్ అని వస్తుంది. సో, ఇక్కడ మనం వాడుతుంది ఏంటంటే ఎడ్యుకేషన్ వెర్షన్ కాబట్టి సో, ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ వెర్షన్ అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఉన్న కంపెనీని మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే. సో, ఉన్న కంపెనీని గేట్వే ఆఫ్ టాలీలో క్లోజ్ చేయాలి అని అంటే సో, ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఆల్ట్ కే అనేది మనం ప్రెస్ చేయాలి. సో, ఆల్ట్ కే అనేది మనం ప్రెస్ చేసి ఇక్కడ షట్ అని మనం ఇచ్చేసి ఇక్కడ మనం ఎంటర్కి కొడతాం. సో, అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ కంపెనీ టెంపరీగా నాకు క్లోజ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం లాస్ట్ సెక్షన్లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అంటే కంపెనీ నేమ్ దగ్గర ఏం చేయాలంటే నేమ్ ఆఫ్ ద కంపెనీ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఒక దేవి డిజైనర్స్ అని ఒక కంపెనీని ఇస్తున్నాను. సో, ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ దగ్గర మనం టైప్ చేయవసరం లేదు, జస్ట్ మనం ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. ఇక అడ్రస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ కంపెనీ అనేది ఎక్కడైతే ఉన్నదో ఆ లొకేషన్ తాలూకా అడ్రస్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇక్కడ మన యొక్క స్టేట్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం లోకల్ పిన్ కోడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఆర్గనైజేషన్కి టెలిఫోన్ నెంబర్ ఏవైనా ఉంటే ఆ టెలిఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఓకే. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఏమైనా ఉన్నది అనుకోండి, సో అది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఫ్యాక్స్ నెంబర్ కూడా ఏమైనా ఉన్నది అనుకోండి, సో ఫ్యాక్స్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉన్నది అనుకోండి, సో ఇక్కడ
అలాగే ఒకవేళ వెబ్సైట్ ఏమైనా ఉంటే ఇస్తారో, లేకపోతే అక్కడ బ్లాంక్గా వదిలేస్తాం. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం స్టార్టింగ్ డేట్ ఎప్పుడో కూడా 1 ఏప్రిల్ ఇస్తాము, ఇక్కడ మనం మార్చవసరం ఉండదు. అలాగే బుక్స్ బిగినింగ్ అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మనం మార్చవసరం లేదు. ఏదైనా మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తేనే ఇక్కడ డేట్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనం కంట్రోల్ ఏ చేస్తే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా కంపెనీ తాలూకా డీటెయిల్స్ అనేది సేవ్ అవుతుంది. కానీ మనకి ఎటువంటి ఫీచర్స్ కావాలి అనేది ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజెంట్ మనకి ఇన్వెంటరీస్ కానీ ట్యాక్సేషన్ కానీ మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కంట్రోల్ ఏ అని అంటే నో అని చేసి కంట్రోల్ ఏ చేస్తే నాకు గేట్వే ఆఫ్ టాలీ అనేది మనకి ఇలా క్రియేట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఒకవేళ మనం డేట్ ఏమైనా మార్చాలి అంటే F2 ప్రెస్ చేస్తారు. సో ఇక్కడ నేను 1 మే అని ఇస్తున్నాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ వెర్షన్లో ఫస్ట్ డేట్, సెకండ్ డేట్, 31 డేట్ అనేది మారుతుంది. ఓకే, తర్వాత ఒకవేళ మనం ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ డేట్ ఏమైనా మనం మార్చాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మనం Alt F2 అనేది మనం ప్రెస్ చేస్తాం. అంటే సో Alt F2 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి చేంజ్ పీరియడ్, అంటే మనం ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ ఏమైనా మనం మార్చాలి అనుకుంటే సో ఇక్కడ మనం మార్చుకునే అవకాశం అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఏంటంటే దిస్ ఈజ్ ద మెథడ్ ఫర్ క్రియేటింగ్ ఎ న్యూ కంపెనీ. ఒకవేళ మనం కంపెనీ తాలూకా డీటెయిల్స్లో ఏవైనా చేంజెస్ మనం చేయాలి అని అనుకుంటే కనుక సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూడండి, మనకు ఒక బటన్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇందులోని మనకి చూడండి ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అని ఉంది, అలాగే కంపెనీ అని ఉంది. సో ఇక్కడ కంపెనీ అనేది ఇచ్చాను అనుకోండి, సో నాకు ఇలా వస్తుంది ఆప్షన్. అంటే కీబోర్డ్లో F3 ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, మనం క్రియేట్ కాదు కదా, ఆల్టర్ కంపెనీ అనేది నేను ఎంటర్ చేస్తే ఇక్కడ మనం ఏవైనా మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ నేను మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి ఏవైనా మోడిఫికేషన్స్ రిక్వైర్డ్ అయితే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మోడిఫికేషన్స్ అనేది చేసుకుంటాను. ఆ తర్వాత కంట్రోల్ ఏ అని చెప్పాను అనుకోండి, ఆ డీటెయిల్స్ ఏమవుతుందంటే మనకు డేటా అనేది మనకు సేవ్ అవుతుంది. ఓకే, మరి ఒకవేళ ఈ కంపెనీని నేను రిమూవ్ చేయాలి అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ F3 ప్రెస్ చేసుకొని ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ Alt D అని చేసి ఎంటర్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే మన కంపెనీ తాలూకా డేటా అనేది, అంటే మనం క్రియేట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది మనకి పోతుంది. ఇంకా మనం నెక్స్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ సెక్షన్లో మనం ఏం చేయాలంటే మనం మాస్టర్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే టాలీలో ఏంటంటే మనకి ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్ ఉన్నదంటే ప్రీ డిఫైన్ ఫార్మాట్స్ అనేవి రెడీగా ఉంటుంది. అందులో మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం లెడ్జర్స్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ని మనం ఎంటర్ చేయాలి, మనం క్రియేషన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ తెలియవలసినవి అకౌంటింగ్ రూల్స్ అని ఉంటుంది. సో అకౌంటింగ్ రూల్స్లో మనకి ఫస్ట్ వచ్చేసేది పర్సనల్ అకౌంట్. మరి పర్సనల్ అకౌంట్లోకి ఏమొస్తుంది అని అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, తర్వాత నేమ్ ఆఫ్ ద
ఫర్మ్. అంటే ఒక పర్సన్ నేమ్ కానీ ఒక ఆర్గనైజేషన్ నేమ్ కానీ మనకు వచ్చిందంటే ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ పర్సనల్ అకౌంట్ అని మనం చెప్పచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకి మరి పర్సనల్ అకౌంట్లో ఎవరెవరు ఉంటారు అంటే, సో ఇందులో మనకి ఫస్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ అంటే ప్రొపరేటర్స్ అవ్వచ్చు, చైర్పర్సన్స్ అవ్వచ్చు, లేదంటే కంపెనీ తాలూకా మెయిన్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఉంటారు, పార్ట్నర్స్ కానీ. ఓకే, అయితే దాని తర్వాత సెకండ్ ఎవరు ఉంటారంటే మనకి క్రెడిటర్స్ ఉంటారు. అంటే ఆర్గనైజేషన్ తాలూకా సప్లయర్స్, అంటే రా మెటీరియల్ని సప్లై చేయడానికి కానీ లేదంటే ఏమైనా అమౌంట్ని సప్లై చేయడానికి కానీ క్రెడిటర్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఎవరు ఉంటారంటే డెటార్స్ ఉంటారు. డెటార్స్ అంటే ఎవరు? అవర్ కస్టమర్స్. సో ఈ ముగ్గురు కూడా కలిపి ఉన్నదాన్ని మనం పర్సనల్ అకౌంట్ కింద ట్రీట్ చేస్తారు. మరి దీని తాలూకా గోల్డెన్ రూల్ ఏంటి ఉంటుందో మనకి అంటే, మనం ఇక్కడ డెబిట్ ద రిసీవర్, అలాగే క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. అయితే మన ఇక్కడ డెబిట్ ద రిసీవర్ అంటే ఏంటి చేస్తుంది అంటే, ఎవరైతే ఈ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాడో సో వాడి తాలూకా నేమ్ ఏదైతే ఉంటుందో వాడి తాలూకా నేమ్ని మనం డెబిట్ సైడ్ రాయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ క్రెడిట్ ద గివర్ అంటే, క్రెడిట్ ద గివర్ అంటే ఏంటి? సో క్రెడిట్ ద గివర్ అంటే మనకి ఎవరైతే అమౌంట్ని ఆర్గనైజేషన్కి ఇస్తున్నారో సో వాళ్ళ తాలూకా నేమ్ని మనం క్రెడిట్ వైపు రాయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ అకౌంట్. ఓకే, సో మరి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దేవి వరప్రసాద్ స్టార్ట్స్ బిజినెస్ విత్ క్యాష్ 25 lakhs అని చెప్పారు. అంటే దేవి వరప్రసాద్ అనే వాళ్ళు ఎవరు? ఒక పర్సన్ నేమ్. ఎప్పుడైతే మనకి పర్సన్ నేమ్ వచ్చిందో అది మనకి ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ పర్సనల్ అకౌంట్ అని అంటారు. అయితే ఇక్కడ దేవి వరప్రసాద్ అనేవాడు బిజినెస్లోకి క్యాష్ని ఇస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ఎలా రాయవలసి ఉంటుందంటే, సో క్యాష్ అకౌంట్ డేటా టు దేవి వరప్రసాద్ అకౌంట్ అని మనం రాయవలసి ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెయిడ్ టు ఆర్కే ట్రేడర్స్ ఒక
ఒక 55,000 ఆర్కే ట్రేడర్స్కి మనం పే చేస్తున్నాం. అంటే ఆర్కే ట్రేడర్స్ అనేవాళ్ళు ఒక ఫర్మ్ కాబట్టి అది ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ పర్సనల్ అకౌంట్. కానీ వాళ్ళు మనకి అంటే వాళ్ళు అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం ఆర్కే ట్రేడర్స్ అని చెప్పి ఇక్కడ అకౌంట్ డేటా టు మిక్సీ కొనుక్కోపోతుంది కదా. అకౌంట్ అని మనం రాయడం జరుగుతుంది. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకి సెకండ్ వన్ ఇక్కడ మనకి రియల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఈ రియల్ అకౌంట్ అనేది ఏంటి చేస్తారంటే ఇట్ డీల్స్ అసెట్స్ అకౌంట్. అసలు బిజినెస్కి అసెట్స్ అనేది ఎందుకు ఉండాలి అని అంటే బిజినెస్ అనేది మనకి లాంగ్ రన్ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా అసెట్స్ అనేది మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం అసెట్స్ ఏంటేంటి ఉంటాయో మనకి తెలియాలి. సో అసెట్స్లో మనకి ఫస్ట్ వచ్చేసేది ఫిక్స్డ్ అసెట్స్ వస్తాయి. సో ఫిక్స్డ్ అసెట్స్లోనే ఏంటంటే మళ్ళీ మనకి ఇమ్మూవబుల్ అసెట్స్ వస్తాయి, తర్వాత మూవబుల్ అసెట్స్ వస్తాయి. అయితే ఈ ఇమ్మూవబుల్ అయినా మూవబుల్ అసెట్స్ అయినా ఏ అసెట్ అయితే మనకి ఒక 5 years దాటుతుందో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఫిక్స్డ్ అసెట్ అని మనకి చెప్తారు. అయితే అంటే అఫ్కోర్స్ ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి, నేను చెప్పవసరం లేదు, బట్ నేను ఒకసారి రివైజ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో అంటే ఇమ్మూవబుల్ అసెట్స్లో మనకి ల్యాండ్ అనేది వస్తుంది. అలాగే మూవబుల్ దాంట్లో మనకి చాలా వస్తాయి. ఫర్నిచర్ వస్తుంది, ఎక్విప్మెంట్ వస్తుంది, ఇంకా సో చాలా వస్తాయి మనకి. దీని తర్వాత మనకి టాంజిబుల్ అసెట్స్ అనేది మనకు వస్తాయి. సో ఈ టాంజిబుల్ అసెట్స్లో మనకి ఏంటి ఉంటుందంటే నేమ్ ఆఫ్ ద బోర్డ్, నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే ఆర్గనైజేషన్ తాలూకా నేమ్ లేదా కాపీ రైట్స్. కాపీ రైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నాకు ఒక అసెట్ అంటే ఒక ల్యాండ్ ఉన్నదని నేను గర్వంగా ఎలా చెప్పగలుగుతానంటే అది నా పేరు మీద ఉంటేనే నేను చెప్పగలను. అంటే ఏంటి? సో అది రిజిస్టర్ అయి ఉంటుంది, దట్ ఈస్ నోన్ హ్యాజ్ ఏ కాపీ రైట్. ఓకే, ఇంకా మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకి కంటికి కనబడనివి. సో కంటికి కనబడినవి మనకి గుడ్ విల్ అనేది మనకు ఉంటుంది, అంటే కంపెనీ తాలూకా రెప్యుటేషన్. తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ బాండ్స్, సెక్యూర్ బాండ్స్, ఫిక్స్డ్, ఏవో రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇవి కాకుండా మనకి కరెంట్ అసెట్స్ వస్తాయి. అయితే కరెంట్ అసెట్స్లోంచి మనం
క్లోజింగ్ స్టాక్ తీసేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చేవి లిక్విడ్ అసెట్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా బిజినెస్ మనకి లాంగ్ రన్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా మనకి ఇవి తెలియాలి. అయితే మరి ఇంతకీ మనకి రియల్ అకౌంట్ తాలూకా రూల్ ఏంటి ఉంటుంది అని అంటే ఇది అందరికీ తెలుసు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అలాగే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే బిజినెస్లోకి ఏది వచ్చినా డెబిట్ అవుతుంది, బిజినెస్లోంచి ఏది వెళ్ళిపోయినా మనకి క్రెడిట్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఏమవుతుందో బిజినెస్లోకి క్యాష్ వస్తుంది. క్యాష్ అనేది ఒక అసెట్ కాబట్టి, కరెంట్ అసెట్ కాబట్టి, దేవి వరప్రసాద్ అనేది మరొక అకౌంట్ కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్, ఇది రియల్ అకౌంట్. ఇలాగా రెండు కలిపి ఉన్న దాన్ని ఏమంటారంటే డబల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటారనమాట. ఓకే, సో అది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం, ఎందుకంటే మరి మీకు అసలు డెబిట్ అంటే ఏంటో క్రెడిట్ అంటే ఏంటో కరెక్ట్గా తెలుసో లేదో మరి నాకైతే తెలియదు మరి. ఓకే, సో ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను వింటాను. సో ఎవరికి తెలీదా? వెరీ గుడ్. ఏటో ఎవరో స్పందించట్లేదు. వద్దంటారా? అటువంటివి ఏమి అడగద్దంటారా? ఏంటండి? డెబిట్ అంటే ఇవ్వడం సార్, క్రెడిట్ అంటే తీసుకోవడం. అంతే. అయ్యో సరే, ఓకే, ఫోన్లండి, మీరైనా చెప్పారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? కొంచెం ట్రై చేయండి ఎవరైనా. అమ్మా మీరే. అంటే ఏదైనా మీరు చెప్పారు అనుకోండి, నాకు కూడా కొంచెం బాగుంటుంది కదా. పోనీ నేనేమైనా కష్టమైన ప్రశ్న అడిగానా? ఏమ్మా? సరే, అయితే కష్టమైన ప్రశ్న అడిగినట్లా ఉన్నాను, అంతేనా? ఎవరో మాట్లాడరు. పోనీ ఇవి చెప్పారా వద్దంటారా? ఏమ్మా? ఓకే, ఇది కూడా వద్దట. సార్ చెప్పండి సార్. మరి ఎవరు చెప్పట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవుతేనే కదా నాకు కూడా బాగుంటుంది కదా. ఓకే, సో మనకి నామినల్ అకౌంట్ అనేది ఏం చేస్తుంది? ఇట్స్ డీల్స్ విత్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది ఇది డీల్ చేస్తుందట. సో అయితే మరి దీని తాలూకా రూల్ ఏమో డెబిట్ ద ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అని వస్తుంది, అలాగే క్రెడిట్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనకి ఇక్కడ రూల్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే క్యాష్ పర్చేజెస్
25,000కి కొన్నారు. సో క్యాష్ పర్చేస్ అని రాసినప్పుడు అంటే ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని మనం రాస్తాం. అంటే అక్కడ ఎంట్రీ ఉంటుంది కాబట్టి మనం అలా రాసేస్తాం అంతే. దాని గురించి మనం అసలు ఏది కూడా మనం ఆలోచించడం అనేది ఉండదు కాబట్టి. అయితే ఇక్కడ మనకి పర్చేజెస్ అంటే మనం కొంటున్నాం అన్నమాట. అంటే ఏం చేస్తున్నాం, మన దగ్గర నుండి క్యాష్ వెళ్ళిపోతుంది, మన దగ్గరికి గూడ్స్ వస్తుంది. అందుకనే ఇక్కడ మనకి పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తారు. కాబట్టి అకార్డింగ్ టు ద నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ ద ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అని చెప్పింది. అలాగే ఇక్కడ టు క్యాష్ అకౌంట్ అని ఎందుకు రాసాం? సో మన దగ్గర నుండి క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ అనేది ఏంటి, ఒక అసెట్. అంటే దాని రూల్ ఏం చెప్తుంది, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో అకార్డింగ్ టు దట్ వన్, సో మనం ఇలాగా రాయడం అనేది జరుగుతుంది. అయితే యాక్చువల్గా మనం స్టార్టింగ్లోనే చెప్పుకోవాలి, ఇది డబల్ ఎంట్రీ సిస్టమ్. ఈ డబల్ ఎంట్రీ సిస్టంలో ఏంటంటే మనకి ఒక డెబిట్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి డిఆర్ అన్న బై అన్న ఒకటే, అలాగే ఇక్కడ సిఆర్ అన్న లేదా టూ అన్న కూడా మనకు ఒకటే. అసలు యాక్చువల్గా డెబిట్ అంటే ఏంటి? డెబిట్ మీన్స్ assets, expenses and losses. అలాగే credit means liability, income and gains. సో అంటే ఏంటి, మనకి డెబిట్ దాంట్లో మనకి అసెట్స్, ఎక్స్పెండిచర్, లాసెస్ వస్తుంది. అలాగే క్రెడిట్ అంటే లయబిలిటీ, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం యాక్చువల్గా మనకి చెప్తారనమాట. అయితే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే, సో ఫస్ట్ మనకి ఏంటంటే జర్నల్స్ అనేది మనం జనరల్గా మాన్యువల్గా రాస్తారు. సో జర్నల్స్ రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లెక్చర్స్ అనేది మనం రాస్తాం. అంటే లెక్చర్ బుక్స్ అంటే ఏంటి, మనం రాసిన ట్రాన్సాక్షన్కి ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత వెళ్ళింది అని చెప్పి మనం ఏం చేస్తామంటే పర్చేస్ ఇంత అయింది, క్యాష్ ఇంత అయింది, ఫర్నిచర్ ఇంత అయింది అని మనం చెప్పుకుంటుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏమంటారంటే లెక్చర్స్ అని అంటారు. కానీ మరి దానికి మరి వాళ్ళ క్లాస్కి ఏంటంటే లింక్ అని అంటే, సో యాక్చువల్గా మనం టాలీ ప్రైమ్లో ఏం చేయాలంటే మనం లెక్చర్ మాస్టర్స్ అనేది మనం క్రియేట్ చేయాలి.
లెడ్జర్స్ని మనం క్రియేట్ చేయాలి. సో మరి లెడ్జర్స్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే అసలు ఫస్ట్ మనకి ఏంటి కావాల్సి ఉంటుంది? అంటే ఆల్రెడీ టాలీ ప్రైమ్ ఏం చెప్పుకున్నాం మనం, ఇందులో ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఫార్మాట్స్ ఉంటాయి. సో మనం రెడీగా దాన్ని ఇన్స్టెంట్గా మనం పే చేస్తే అంటే రాసేస్తే అది అవుట్పుట్ రిపోర్ట్ వచ్చేస్తుందని మనం తెలుసుకున్నాం. సరే మరి ఆటోమేటిక్గా మనం ఎలా రాసేసుకుంటాం మనం అందులోని? సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ రాసుకోవడానికి ఏది అవ్వదు. సో మనకి ఏంటంటే కంపల్సరీగా ఎలాగ మనం చేయాలి, సో ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకి తెలియవలసి ఉంటుంది. ఓకే, సో అందుమూలన ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకున్నాం అనుకోండి, సో వర్క్ అనేది నాకు చాలా సింపుల్ అవుతుంది. అయితే మరి లెడ్జర్ తాలూకా షేప్ అనేది మనకి ఎలా ఉంటుంది? మనకి లెడ్జర్ తాలూకా షేప్ అనేది టీ షేప్లో ఉంటుంది. అంటే ఒకవైపు డెబిట్ అని మరొక వైపు క్రెడిట్ అని మనం రాస్తాము. రాసిన తర్వాత అకార్డింగ్ టు ద జర్నల్ ఎంట్రీ మనం ఏం చేస్తామంటే ఎటువైపు అంటే ఏ ఫార్మాట్ వైపు మనం రాయాలో అది మనం నిర్ణయించుకొని డిపెండ్ ఆన్ ద బట్టి మనం ఏం చేస్తామంటే దాని తాలూకా ఎంట్రీస్ అనేది మనం రాయవలసి ఉంటుంది. అయితే ఇంతకీ మరి ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏముంటుంది? స్టార్టింగ్లో టు ఓపెనింగ్ స్టాక్ అని ఉంటుంది. అయితే ఇక్కడ స్టాక్ అనేది ఏ అకౌంట్లోకి వస్తుంది అని మనకి తెలియాలి ఫస్ట్. అలాగే మళ్ళీ మనకి పర్చేజెస్ అని ఉంటుంది. సో పర్చేజెస్ అంటే పర్చేజ్ అనేది ఎందులోకి వస్తుందో తెలియాలి. సో ఇవన్నీ ఏంటంటే టాలీ ప్రైమ్లో మనకి ప్రీ డిఫైన్ 28 గ్రూప్స్ అనేవి ఉంటాయి. అందులో 14 ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, 13 సెకండరీ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మనకి అసలు ఏ లెడ్జర్ అంటే ఒక పర్టికులర్ లెడ్జర్ అని ఉన్నదంటే అది మనకి ఎక్కడ వస్తుంది, అసలు అది మనకి ఏం చేస్తుంది అనేది మనకి తెలిస్తే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం మూవ్ అవ్వడానికి ఈజీ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఇదంతా కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే మరి పర్చేసే కాకుండా మనకి పర్చేస్ రిటర్న్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకేముంటుంది? కోల్ అండ్ గ్యాస్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది, క్యారేజ్ ఇన్వర్ట్స్ ఉంటుంది, మేనేజరల్ కమిషన్ ఉంటుంది, ఆపరేట్ ఛార్జెస్ ఉంటాయి, ఫ్యాక్టరీ రెంట్ ఉంటుంది, ఫ్యాక్టరీ లైటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏమంటారు మనకి? తెలుగులో అయితే ప్రత్యక్ష ఖర్చులు అని అంటారు. అంటే ఒక యూనిట్ తయారు చేయడానికి ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటారంటే ఇంగ్లీష్లో అయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అంటే గ్రాస్ ప్రాఫిట్ మనం కనిపెట్టడానికి ఇవన్నీ కూడా మనకి అంటే ఏది ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటారంటే ట్రేడింగ్ అకౌంట్ అని అంటారు. అయితే మనకి ఇప్పుడు ఏవైతే ఎక్స్పెండిచర్ అనేది మనకి డెబిట్ సైడ్ వచ్చాయో వాటిని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్తారు. ఓకే, దాని తర్వాత మనకి క్రెడిట్ వైపు జనరల్గా డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి ఉండవు. మరి ఇంకా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చామనుకోండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తే మనకు అందులో ఏముంటుంది?
సో మనకి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్, ఆడిట్ ఫీజు, బ్యాంక్ ఛార్జెస్, తర్వాత బ్యాడ్ డెట్స్, తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్, తర్వాత డిప్రిషియేషను, తర్వాత ఏమో శాలరీ, తర్వాత ఏమో రెంటు, తర్వాత ఏమో ఇన్సూరెన్స్, తర్వాత ఏమో లోను, తర్వాత నెట్ లాస్. ఇలాగా ఓ చాలా ఎక్స్పెండిచర్స్ అనేది మనకి లిస్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ లిస్ట్ అన్నింటినీ కూడా మనం ఏమంటారంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి అంటే పరోక్షకంగా మనకు ఉపయోగపడుతున్నారు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని అంటారనమాట. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపే కాకుండా క్రెడిట్ వైపు కూడా మనకు ఉంటాయి. అంటే ఏంటి, ఎప్రిషియేషన్, అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే అంటే మనకి ఎలా ఉంటుందంటే కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, ఇలాగా చాలా రకాలైన ఇన్కమ్స్ ఉంటాయి. సో వీటిలన్నిటిని కూడా మనం ఏమంటారంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అని అంటారు. ఇవన్నీ కూడా ఏమంటారు, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని అంటారు. ఇక దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో మనకేముంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో లయబిలిటీ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో అసెట్స్ ఉంటాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్కి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నాం ఫిక్స్డ్ అసెట్స్ అని, అలాగే ఏవో టాంజిబుల్ అసెట్స్ అని, ఇంటాంజిబుల్ అసెట్స్ అని, కరెంట్ అసెట్స్ అని, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి క్యాపిటల్ అని, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని, అలాగే మనకి లోన్స్ అని, అలాగే ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అని, తర్వాత ప్రొవిజన్స్ అని, ఇలాగే ఏవో రకరకాల ఐటమ్స్ అనేది మనకి కనబడతాయి. సో ఇవన్నీ కూడా అంటే జనరల్గా మనం ఒక కంపెనీ తాలూకా పొజిషన్ని చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది మనం తయారు చేస్తాం. సో ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ తయారు చేయాలి అని అంటే మనకి ఏ లెక్చర్ అనేది అంటే ఏంటి, జర్నల్స్ అయిపోయింది, ట్రయల్ బ్యాలెన్స్ అంటే జర్నల్స్, లెక్చర్స్, ట్రయల్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్లో ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. అంటే పర్చేస్ ఇంత, సేల్స్ ఇంత, తర్వాత ఇవన్నీ కూడా ఇంతెంత అమౌంట్ అనేది మనకి ఉంటుంది. సో ఇవన్నీ కూడా టాలీలో మనం ఏం చేయాలి, ఫస్ట్ మాస్టర్స్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ఒక ఫైనాన్షియల్ అకౌంటెంట్గా మనం వర్క్ చేయాలి అని అంటే సో కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే డే టు డే ఫైనాన్షియల్ తాలూకా ట్రాన్సాక్షన్స్ని మనం రాయాలనుకోండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని చెప్పాను, అంటే నేను బ్యాంక్లో అమౌంట్ వేసాను. సో అప్పుడు ఏం చేశాను, మరి అప్పుడు నేను ఎంట్రీని ఎక్కడ రాసుకోవాలి, అంటే ఎలా రాసుకుంటాం మరి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అని మనం రాయవలసి ఉంటుంది. మరి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏంటది, ఒక లెగ్జర్. అంటే ఆ లెగ్జర్ని మనం ఎందులో వేయాలి, అంటే ఎందులో వస్తుంది మరి అంటే అది మనకి బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిన దాన్ని మనం పోస్టింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం బ్రీఫ్గా మనకి ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈజీగా మనం చేసుకోగలిగితే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనం టాలీ ప్రైమ్లో అంటే ఇక నెక్స్ట్ పార్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ కంటిన్యూ ఎడ్యుకేషన్ అని చెప్పాలి. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, నేను ఆల్ట్ కే అనేది ప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ షట్ అని చెప్పి ఫస్ట్ కంపెనీని నేను ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. ఇక్కడేమో నేను క్రియేట్ కంపెనీ అన్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లెక్చర్
క్రియేషన్ అని ఒక టాపిక్గా మనం ఎగ్జాంపుల్గా మనం ఒక కంపెనీని ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్గా కంట్రోల్ ఏ అని చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ కంపెనీ ఫీచర్స్లో ఏంటంటే ఇన్వెంటరీస్ అనేది ఆపేస్తాను, ట్యాక్సేషన్ అనేది కూడా ఇక్కడ ఆపేస్తాను. అయితే మనం కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలో మనం నేర్చుకున్నాం. దీని తర్వాత మనం ఇక్కడ ఏంటి తెలుసుకోవాల్సి ఉంటుందంటే మనకి ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ అని మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ లెక్చర్స్ అనేది మనం ఎంటర్ చేస్తే నాకు లెక్చర్ తాలూకా స్క్రీన్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇందులో మనం ఏం చేయాలి ఫస్ట్ అని అంటే మనం ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ లెక్చర్ తాలూకా నేమ్ని మనం ఎంటర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్చేజెస్ అనే ఒక లెక్చర్ ఉన్నది అనుకోండి, అది ఇక్కడ ఎంటర్ చేశాను నేను. ఇక్కడ ఎలియస్ నేమ్ అంటే పెట్ నేమ్ లాంటిది, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ అండర్కి వచ్చేసరికి ఇందాక నేను చెప్పాను కదా లిస్టు ఒక 28 గ్రూప్స్ ఇందులో ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం పర్చేస్ అనేది ఎందులో ఉంటుందో మనకి తెలియాలి. సో పర్చేస్ అనేది పర్చేస్ అకౌంట్లోకి అనేది మనం ఇవ్వాలి. సో ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనం అమౌంట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లెక్చర్ ఎంటర్ చేశానండి, కానీ ఇది ఏం చేస్తుందంటే మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ అంతా కూడా అది తయారు చేసేస్తుంది. సో మనకి జనరల్గా అయితే ఒక లెక్చర్తో పాసిబుల్ అవ్వదు, కానీ ఇక్కడ టాలీ ప్రైమ్లో ఏంటంటే మనకి పాసిబుల్ అవుతుంది. చూడండి, నేను ఒక లెక్చర్ ఎంటర్ చేశాను, బట్ ఇదంతా కూడా ఏం చేసిందంటే మనకి మొత్తం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా. అంటే దీన్ని బట్టి మీకు ఏంటి అర్థం అవ్వాలి, ఇక్కడ ఫస్ట్ ఏ లెక్చర్ ఎందులోకి వస్తుందో ఫస్ట్ మీకు తెలియాలి. అంటే ఏ లెక్చర్ ఎలాగా మనం ఎంటర్ చేయడం అనేది మనం పక్కన పెడితే ఫస్ట్ ఏది ఎందులోకి వస్తుంది అనేది మనకి తెలియాలి. సో అది నేను మీకు రేపు క్లాస్లో లేదు అంటే బ్రీఫ్గా ఒక లిస్ట్ అనేది మీకు మీ గ్రూప్లో పెట్టడం కానీ నేను జరుగుతుంది. ఓకే, సో అది మనకి ఈరోజు